గత 3 రోజులుగా రాజమహేంద్రవరం సబ్ కలెక్టరేట్ ఎదురుగా ప్రత్యేక హోదా విభజన చట్టంలోని హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ కాలనీకి చెందిన కృష్ణ చైతన్య, ఆయన మిత్రులు పొన్నాల దినకర్ తదితరులకు చలసానితో పాటు టీకే విశ్వేశ్వర్ రెడ్డి, టి అరుణ్ తదితరులు సంఘీభావం తెలిపారు. సబ్ కలెక్టరేట్ వద్ద జరుగుతున్న రిలే దీక్షా శిబిరానికి విచ్చేసిన ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా యువత రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన హక్కుల గురించి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కులు సాధించుకునేందుకు సహకరిస్తున్న వామపక్ష పార్టీలకు ఆయన అభినందనలు తెలియజేసి యువత తమ భవిష్యత్తు కోసం పోరాడాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో యువత పై చదువులు చదివి ఉద్యోగం కోసం వలసపోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీకి రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టారని, మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేసిందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని కోరారు. రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి విభజన హామీలు అమలుపరచడంలో ఏమాత్రం సహకరించలేదని విమర్శించారు. ప్రత్యేక హోదా విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేసే నాయకుడే కరువయ్యారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపిన వారిలో సిపిఎం పార్టీ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్, సిపిఎం రాజమహేంద్రవరం పార్టీ నగర కార్యదర్శి బి పవన్, బి రాజులోవా, ఎన్ రాజా, డాక్టర్ చైతన్య శేఖర్, రాజమహేంద్రి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు దీక్షా శిబిరానికి మద్దతుగా హాజరయ్యారు. మీరు అనుకుంటున్నారు మా వాళ్ళని తోలు బొమ్మలు ఆటాడిస్తున్నామని, రాజధాని మీరు రాజస్థాన్ గుజరాత్ తరహాలో మొత్తం నిధులని తీసుకెళ్ళిపోతున్నారు గుజరాత్కి. మా పిల్లలకి, మా భవిష్యత్తుకు ఉండే పిల్లలకు అన్యాయం చేస్తున్నారు. గుర్తుంచుకోండి, తేడా వస్తే మా ఇక్కడ కోనసీమ నుంచి వల్లభాచార్యుడు గుజరాత్ని ఆధ్యాత్మికంగా జయించారు. ఆంధ్ర శాతం అనేది గుజరాత్ని జయించారు. తేడా వస్తే చచ్చింది చెప్తున్నాం. తెలుగు జాతంతో ఒక్కడైతే మీరు మళ్ళీ గుజరాత్కి వెళ్ళి తలదాచుకోవాలి. గౌరవ్ మోడీ గారు, గౌరవ్ షా గారు అని విజ్ఞప్తి చేస్తూ తెలుగు జాతంతో ఒక్కడే పోరాడాలని, ఈ ఎన్నికల్లో మాత్రం ఎవరైతే ఉత్తర భారతీయ జనతా పార్టీకి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్నారో తుక్కుగా వాడగొట్టాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా పర్వాలేదు, ఒక రిటైర్డ్ జర్నలిస్టో లేకపోతే ఒక ఉపాధ్యాయులు ఎన్ని ఓట్లు వచ్చాయని కాదు, వాళ్ళకి ఓట్లేండి, ఈసారి తెలుగు జాతి పౌరుషం ఏంటో చూపిద్దామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. వాళ్ళకి పూర్తిగా సంఘీభావం చేసి తెలియజేస్తాను. రాష్ట్రం అంతా కూడా దయచేసి ప్రతి విద్యార్థి కూడా గుర్తుంచుకోమని చెప్తున్నాను. ఏదైతే ఈ దీక్ష చేస్తున్నారో వాళ్ళని కూడా ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పాలించాడు, ఆ తర్వాత ఇంకో ముఖ్యమంత్రి వచ్చి 5 సంవత్సరాలు పాలించాడు. ఇద్దరు కూడా కనీసం విభజన హామీలను అమలు చేయండి, మాకు ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఇద్దరు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే అంత కెపాసిటీ లేకుండా అక్కడ చాలా ఎక్కడికి ఢిల్లీ వెళ్తే కాళ్ళకు దండ పెట్టేద్దామని రెడీ అయిపోతున్నారు తప్ప మెడలు వంచుతో వంగదీస్తా ఉన్న వాళ్ళు అక్కడ మెడ ఉంచి కాళ్ళకు దండాలు పెట్టేస్తున్నారు. అంతే తప్ప ఏమండి మా విభజన హామీలు ఏమైంది, మా ప్రత్యేక హోదా ఏమైందని కూడా ధైర్యంగా అడగలేని పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో మరి నెలకొని ఉంది. గత 3 రోజులుగా, అంటే ఈరోజు 3వ రోజు, ప్రత్యేక హోదా విభజన హామీల అమలుకు సంబంధించి యువకులు చాలా బాధ్యతాయుతంగా ఈ రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటూ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. వాళ్ళకి సంఘీభావం తెలియజేయడం కోసం ప్రత్యేక హోదా విభజన హామీల సాధనా సమితి రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు చలసాని శ్రీనివాస్ గారు వాళ్ళకి సంఘీభావం తెలియజేయడం కోసం ఈరోజు వచ్చారు. ఏదైతే కార్యక్రమం ప్రారంభించామో 3 రోజుల నిరాహార దీక్ష, ఇది ఈరోజుతో ముగుస్తుందండి. ఇది నిరాహార దీక్ష ముగిసినా కానీ ఖచ్చితంగా ప్రత్యేక హోదా కోసం, విభజన హామీలు అమలు చేసుకోవడం కోసం, సాధించడం కోసం మా మిత్రులు మేము కలిసి నిరంతరం పోరాడతాము. అవసరమైన జ్ఞానాన్ని చలసాని శ్రీనివాస్ గారి ద్వారా తీసుకుంటాము. ఇప్పటికే విశ్వేశ్వర రెడ్డి గారు వచ్చారు, ఆయన మాకు ఒక ఆశీర్వాదంతోనే నేను భావిస్తున్నాను. ఇది మొదలు పెట్టినప్పుడు పవన్ గారు, సిపిఎం నుంచి అరుణ్ గారు పూర్తి మద్దతు తెలిపారు. ఇలాగ మిత్రులంతా ఉన్నారు. మార్పు అనేది ఖచ్చితంగా వస్తుందండి. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. మనకి కూడా మంచి క్యాపిటల్ రావాలి, మంచి అభివృద్ధి జరగాలి. మాకు స్టూడెంట్స్గా మంచి జాబ్స్ రావాలి. మన స్టేట్ ఎప్పుడైతే డెవలప్ అయ్యి మంచి కంపెనీస్ అవన్నీ వస్తాయో ఖచ్చితంగా అప్పుడు అభివృద్ధి జరుగుతుంది. మనకి ప్రత్యేక హోదా వచ్చిన రోజు స్టూడెంట్సే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా లబ్ధి పొందుతారు. దీని కొరకు మన నేతలు ఎంతో కృషి చేస్తున్నారు. వీళ్ళ కృషికి మేము ఎంతో రుణపడి ఉంటాము. మాకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ కావాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.